యోవేలు గ్రంథం 752వ పేజీ. పాత నిబంధన పుస్తకంలో 752వ పేజీ. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తీసారా? అందరం కలిసి చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులను అందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేలీలు దేవునికి చాలా దూరం అయిపోయారు. త్రాగుబోతులు అయిపోయారు, విగ్రహారాధికులు అయిపోయారు, మత్తులైపోయారు అన్నమాట. దేవుడు ఎంత చెప్పినా కానీ ఏమాత్రమో వాళ్ళు దేవునికి లోబడకుండా అయిపోయారు అన్నమాట. వారు ఏ పంటలను పండించుకొని తిని తాగి మత్తులై ఆ పంటలను బట్టి గర్విస్తున్నారో దేవుడు వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. మీరు వేటిని చూసుకొని మీరు గర్విస్తూ ఉన్నారు, తింటూ తాగుతూ ఉన్నారు, అవన్నీ లేకుండా పోతాయి అని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. చూడండి, మొదటి అధ్యాయం 1 నుంచి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసపానము చేయువార్లారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనము ఆయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. చూసారా?
ఇలాంటి పరిస్థితి రాబోతుంది. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి. ఆ భయంకరమైన దుస్థితి నుంచి తప్పించుకోవడానికి మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి. ద్రాక్షారస పానం చేయువార్లారా రోదనము చేయుడి. మరలా మీరు కొత్త ద్రాక్షారసం తాగడానికి ఇంకా మీ ద్రాక్ష తోటలు ఉండవు, అంజూరపు చెట్లు ఉండవు, మీ గోధుమ చేలు ఉండవు, మీకు పంటలు ఇంకా ఉండవు అని దేవుడు హెచ్చరిక చేస్తూ వాళ్ళని ఎలా రోదన చేయమంటున్నాడంటే, పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. ఒక యవ్వనస్తురాలు తన పెనిమిటిని తన యవ్వన కాలములోనే, అంటే అతడు కూడా యవ్వనస్తుడు అనమాట, ఒక యవ్వనస్తురాలు తన పెనిమిటిని యవ్వన ప్రాయములోనే పోగొట్టుకున్నప్పుడు ఎంత భయంకరంగా అంగలారుస్తుందో, రోదన చేస్తుందో, ఇంకా నాకు దిక్కెవరు అని అంతగా రోదనము చేయుడి, అంగలార్చుడి అని దేవుడు యోవేలు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఈరోజు మనలను కూడా హెచ్చరిక చేస్తూ ఉంది ఈ వాక్యం. ప్రపంచమంతా ప్రభు రాకడకు సూచనలు మనకు కనపడుతున్నాయి. ప్రభు ఎవరికి తెలియనటువంటి సమయంలో ఆయన రాబోతూ ఉన్నాడు. సూచనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నటువంటి లేఖనాలు, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ప్రత్యక్షతలు, సూచనలు అన్నీ ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయన్నమాట. నోవహు దినాల్లో ఉన్నట్టుగా ఉంటుందని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు చెప్పినట్టుగా తినడం, త్రాగడం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇల్లులు కట్టుకోవడం, ఈ పనిలోనే ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభువు దొంగవలే వస్తాడు అని రాయబడిందనమాట. అలాగే ఉంది ఇప్పుడు లోకమంతా. ఇజ్రాయేలు దేశంలో జరిగేటటువంటి అనేక కార్యాలు ప్రవచన గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలకు నెరవేర్పుగా కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. యెరూషలేము 2 సంవత్సరాల క్రితమే క్యాపిటల్ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము రాజధాని అయిపోయింది. ప్రభు వచ్చే లోపల అది జరగాలన్నమాట. అది ఆల్రెడీ జరిగిపోయింది. యెరూషలేములో ఆనాడు దావీదు సింహాసనాసీనుడు ఎలాగైతే యూదా దేశాన్ని పరిపాలించాడో, ఇజ్రాయేలులందరినీ పరిపాలించాడో, అదే యెరూషలేములో దావీదు సింహాసనం మీద దావీదు కుమారుడుగా పిలువబడిన దేవుని సొంత కుమారుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా దావీదు సింహాసనం మీద ఆసీనులై సర్వలోకాన్ని పరిపాలించబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాం. ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం యెరూషలేము క్యాపిటల్ అయిందో ఇజ్రాయెల్ దేశానికి, అప్పుడే చాలా భయపడిపోయింది ప్రపంచం అంతా. కానీ కాలాలు, సమయాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక ప్రకారము అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన రాకడను దేవుడు దూరం చేసుకుంటూ ఉన్నాడని రాయబడింది. ఒక దినాన్ని 1000 దినాలుగా చేసుకొని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. కాబట్టి ఇంకా సమయం ఉందలే, తింటాము, తాగుతాము, సుఖిస్తాము, దేవుడు వచ్చే లోపల సిద్ధపడతాము అనుకుంటూ ఉంటే ఎవరికి తెలియని గడియలో ప్రభు వస్తాడు. సిద్ధపడిన సంఘం పైకెత్తబడిపోతుంది.
విడిచిపెట్టబడిన వారి మీదకి భయంకరమైన శ్రమలు, మహాశ్రమలు వచ్చేస్తాయి. 7 ఏండ్లు శ్రమలు, మహాశ్రమలు వస్తాయి. 7 ఏండ్లు ఎత్తబడిన సంఘం ప్రభువుతో కూడా ఒక పెండ్లి విందులో ఆనందించినట్టుగా ప్రభుతో కూడా ఆనందిస్తారు. కాబట్టి ఇప్పుడు మనకు ఇది హెచ్చరిక. ఇందులో రాబోతున్న దేవుని ఉగ్రతను గురించిన సంగతులు కూడా ఉన్నాయి. సంఘం ఎత్తబడమే కాకుండా దేవుని ఉగ్రత దినం అనే మహాదినాన్ని గురించి కూడా ఇక్కడ రాయబడింది అన్నమాట. ఈ యొక్క గ్రంథములో చూడండి, 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము. దానికి తాళగలవాడు ఎవడు? హల్లెలూయా. ఇదే ఆ మహాభయంకరమైన దినం, దేవుని మహా ఉగ్రత దినం అన్నమాట. కాబట్టి ఈ 2 సందర్భాలకు తగినటువంటి వాక్కులు ఇందులో పొందుపరచబడ్డాయి అన్నమాట. 2 సందర్భాలకి పొందుపరచబడిన వాక్యం ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. మనము పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, రాబోతున్న మహాదినం అనే మహా ఉగ్రత దినాన్ని తప్పించుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. 2 ఇందులో పొందుపరచబడ్డాయి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యానికి లోబడేటటువంటి వారు ఇప్పుడు వారి యొక్క మత్తు నుండి వాళ్ళు మేల్కోవాలి. వాళ్ళలో నుంచి ద్రాక్షారసాన్ని తీసేసుకోవాలి. వాళ్ళ జీవితాలు మార్చుకొని పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్టగట్టుకొని అంగలార్చినట్టు అంగలార్చాలి, రోదనము చేయాలి. హల్లెలూయా. అప్పుడే మనము తప్పించుకుంటాం అన్నమాట. దాని కొరకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. 14వ వచనం చదివాం కదా. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. చప్పలు కొడితే మహింపండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలంట, వ్రత దినాన్ని ప్రతిష్ఠించాలంట. ఎందుకంటే యెహోవాను బతిమాలు కొనడానికి. ప్రభువా, మేము పాపులము, దౌర్భాగ్యులము, నీచులము, మీకు వ్యతిరేకంగా మేము పాపాలు చేశాము, మీకు దూరంగా వెళ్ళి మేము అన్యులతో సహవాసం చేసి అన్యుల విగ్రహాలతో సంబంధం కలిగి అన్య ఆచార సాంప్రదాయాల్లో విగ్రహారాధనలో పడి మీకు కోపం కలిగించాము. దేవా, మమ్మల్ని, మా బిడ్డల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని రోదనం చేయడానికి అందరినీ మందిరములో సమకూర్చాలంట. ఎక్కడ? మందిరములో సమకూర్చాలంట. అదే అక్కడ రాస్తున్నారు చూడండి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. పెద్దలు రావాలా, జనులందరూ రావాలి. ఎందుకు? పెద్దలు అన్న వాళ్ళ మీదకి వస్తుంది ఉగ్రత, ప్రజలందరి మీదకి కూడా
వస్తుంది, ఎవ్వరు తప్పించుకోలేరు. పెద్దలంటే చాలా గొప్పవాళ్ళు, మాకే ఆపద రాదు, మేము శ్రీమంతులము ధనవంతులు ఏమైనా చేసుకోగలం. ఈ భూమి మీద నుంచి ఎగిరిపోయి ఆకాశంలో మరొక గ్రహంలో మేము నివాసం ఉండగలము. ఇప్పుడు అదే కదా ప్రయత్నం చేస్తూ ఉండేది. భూమి మీద నుంచి అంగారకుడు అనే గ్రహంలోకి వెళ్ళిపోవాలని కదా అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రమండలంకి వెళ్ళారా? ఇప్పుడు అంగారకుడు అనే గ్రహంలో నీటి ఛాయలు కనబడ్డాయని, అక్కడ ఒకప్పుడు జనసంచారం ఉన్నిందని నమ్మి అక్కడికి మార్స్ అంటాం, హల్లెలూయా, అక్కడికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట. భూమి మీదకి ఎప్పుడైతే ఈ భయంకరమైనటువంటి ఏది వచ్చేస్తుందో అప్పుడు ఈ భూమి మీద నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. కానీ మానవులు నివసించడానికి యోగ్యంగా దేవుడు సృష్టించింది ఈ భూగ్రహం ఒక్కటి మాత్రమే. హల్లెలూయా. మానవుడు నివసించడానికి నివాస యోగ్యంగా సృష్టించింది దేవుడు ఈ భూగ్రహాన్ని మాత్రమే. ఇంకెక్కడ కూడా మానవుడు జీవించడం సాధ్యము కాదు. కానీ ఈ పెద్దలు, గనులు, శ్రీమంతులు అనే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఎలాగైనా తప్పించుకోగలమని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు. పిల్లరా, చప్పలు కొట్టి దేవుని మహిమ పడతాం. ప్రైజ్ లార్డ్. ఒక్కడు కూడా తప్పించుకోలేడు. అందుకనే ముందుగానే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మేము పెద్దలము, మేము ఉన్నత కులస్తులము, మాకు సమస్తం ఉంది, దేన్నైనా ఎదుర్కోగలం అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళైతేనేమి, దేశంలోని జనులందరూ కూడా దేవుని మందిరములోనికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలి. ఎవరైతే ఈ ప్రకటన విని నమ్మి తమను తాము తగ్గించుకొని దేవుని మందిరంలోనికి వచ్చి యెహోవాను బతిమాలుకుంటారో, ఉందా మాట? ఉందండి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను, దేశములోని జనులందరినీ. గొప్ప గొప్ప ధనవంతులు దేవుణ్ణి బతిమలాడుకోలేరు, వాళ్ళు ఇంత ఎత్తునుంటారు. దేవుడు ఎక్కడ అండి? మళ్ళీ దేవుడు ఏంది? మా సంపాదన మేము సంపాదించుకు, మా తాత ముత్తాతలు సంపాదించింది మేము సంపాదించింది మేము తింటూ తాగుతూ సుఖంగా అనుభవిస్తుంటే మళ్ళీ దేవుడు ఏందండి? దేవుడు ఏడున్నాడండి అనేవాళ్ళు ఇలాంటి ప్రకటనలను చాలా చీప్గా ఆలోచించి వాటిని ప్రక్కకు తోసేస్తారనమాట. అయితే ఎవరైతే ఈ ప్రకటన విని దేవుని యొక్క మాట విని వణుకుతూ భయభక్తులు కలిగి ఆయన మందిరంలోకి వచ్చి తను తాను తగ్గించుకొని యెహోవాను బతిమలాడతారో, హల్లెలూయా, వాళ్ళు పెద్దలైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, వారిని మాత్రమే దేవుడు రేపు రక్షిస్తాడు. చప్పలు కొట్టి దేని మహిమ పెడతాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు అంటున్నాడు. ఉపవాస దినము అంటే ఒక దినం ప్రతిష్ఠించి ఆ దినమున అందరూ అక్కడికి చేరి ఉపవాసముతో బతిమలాడుకునేటట్టు చేయాలన్నమాట. కాబట్టి మనం కూడా ఈ వాక్యాలు చాలాసార్లు మనం విని మన యొక్క ఎలంవారిదిని సంఘంలో శుక్రవారం మనం ఉపవాస దినం ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి శుక్రవారం ఉపవాస దినం కొరకు మనలను మనము ప్రతిష్ఠించుకొని వస్తున్నాం. హల్లెలూయా. మనలను మనము ఈరోజు ఉపవాస దినము కొరకు మనలను మనం ప్రతిష్ఠించుకొని ఆయన మందిరంలోకి వచ్చి ఆయనను మనము
బతిమాలుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ విధంగా ఎంతమంది అయితే ఈ ఉపవాస దినం రోజున తమను తాము ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని దేవుని బతిలాడుకోవడానికి వస్తూ ఉన్నారో వారి జీవితాల్లో ఇప్పటికే ఏ ఏ విషయాలు బతిలాడుకున్నారో ఆ విషయాల్లో జయాన్ని పొంది ఉంటున్నారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. పొందలేదా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు పక్షపాత? నిజముగా ఉపవాస దినం రోజున నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన్ని బతిమిలాడినట్లయితే అది ఏ విషయమైనా సరే, హల్లెలూయా, రాబోతున్న ఉగ్రత విషయమే కాదు, శ్రమలు మహాశ్రమల విషయమే కాదు, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నావో అది ఏదైనా సరే, అసాధ్యమైనదైనా సరే, నీవు ఉపవాస దినమున నిన్ను నీవు ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని నువ్వు బ్రతిమాలి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ పైన ఆయన కనుదృష్టి వచ్చేస్తుంది. ఆయన నిన్ను చూస్తాడు, నీ తగ్గింపు చూస్తాడు, నువ్వు బతిమలాడేది వింటాడు, నువ్వు ప్రతిష్ఠించుకున్న విషయం ఆయన చూస్తాడు, తప్పకుండా సహాయము చేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 3వ వచనంలో అదే ఉంది. చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, చూస్తున్నాను. హల్లెలూయా. చూస్తాడు. ఈరోజు కూడా చూస్తూ ఉన్నాడు మనలందరినీ. మనం ఎలాంటి ఉద్దేశంతో వచ్చున్నామో చూస్తూ ఉన్నాడు. నిజంగా ఆయన సన్నిధిలో భయముతో వణుకుతో ఉన్నావా లేదా చూస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన ప్రవచన వాక్కులకు ఏమైనా వణుకుతున్నదో లేదో, దీనుడై ఆలకిస్తున్నాడో లేదో, బతిమలాడుతున్నాడో లేదో ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన చూస్తున్నది ఎవరినంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగి ఆయన మాట విని వణుకుచుంటారో వారిని చూస్తున్నాడంట. హల్లెలూయా. ఎందుకు చూస్తూ ఉన్నాడంటే వాళ్ళని రక్షించడానికి. హల్లెలూయా. ఎందుకు చూస్తూ ఉన్నాడంటే వాళ్ళని రక్షించటానికి. వాళ్ళు బతిమలాడుతుంటే ఎందుకు వింటున్నాడు? వాళ్ళని రక్షించటానికి, కాపాడడానికి, రాబోతున్న ఉగ్రత నుంచి కాపాడడానికి, రాబోతున్న శ్రమలు మహాశ్రమల నుంచి తప్పించడానికి. చప్పలు కూడా దేని మహిమపడతాం. అంత మాత్రం కాకుండా వారు దేని విషయమై బతిమాలుతున్నారో, దేని విషయమై సాగిలపడి మొక్కుతూ ఉన్నారో, వేడుకుంటున్నారో, కన్నీరు కారుస్తున్నారో ఆ విషయంలో వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి. చప్పలు కొడతాం. అది ఏ విషయమైనా సరే ఆ విషయంలో కన్నీళ్లు తొడవడానికి. ఒకవేళ అసాధ్యమైనదైనా సరే దేవునికి సమస్తము సాధ్యం. డాక్టర్స్ చేతులు ఎత్తేసిన విషయాలైనా సరే దేవునికి సమస్తము సాధ్యం. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. చనిపోయి 4 రోజులు సమాధి అయిపోయిన తర్వాత సమాధుల నుంచి లేపడం సాధ్యమయ్యే విషయం కాదు. లాజర్ని చనిపోయిన 4 రోజుల తర్వాత సమాధిలో నుంచి ఒక్క కేకతో మృతుల లోకములో నుంచి అతడు లేచి వచ్చేటట్టు యేసయ్య చేశాడు. లాజరు సహోదరి మార్త నమ్మలేకపోయింది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మార్త, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నేను
నీతో చెప్పలేదా? మౌనం అయిపోయింది. మౌనం అయిపోయింది. మౌనమైంది అంటే విశ్వాసంతో నిండిపోయింది. అందుకనే ఆ మహిమను మార్త చూడగలిగింది. మరొకసారి చప్పలు కొట్టండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిత దినమందు ప్రతిష్ఠిత దినమందు ఉపవాసం ఉండి ఎలా ప్రార్థన చేయాలంటే, మొదటగా మనం విన్నది ఏంటంటే, పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు అంగలార్చాల. రెండవది, యెహోవాను బతిమాలుకొని ప్రార్థన చేయాల. హల్లెలూయా. మూడవది ఏమిటంటే 12వ వచనం నుంచి, 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఆయన ఈ సందర్భంలో చెప్తున్న విషయాలు చూడండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి, అంటే మీరు ఇంత భయంకరులై అంతా పోగొట్టుకోబోతున్నారు, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నారు, ఇంకా మీరు పోగొట్టుకోబోతున్నారు, ఇంకా మీరు ఇలాగనే ఉంటే దేవుని ఉగ్రతకు గురి కాబోతున్నారు. ఇప్పుడైనా సరే ఈ ప్రకటన విని, హల్లెలూయా, ఈ వాక్కులు విని, దేవుని వాక్కులు విని మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆ రోజుల్లో బాధలకు తట్టుకోలేక వస్త్రాలు చింపుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, బూడిదలో కూర్చునేవాళ్ళు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ. అయితే యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మీ వస్త్రాలు కాదు చించుకోవాల్సింది, మీ హృదయాన్ని పగలగొట్టుకోండి. చప్పలు కొడితే ప్రైజ్ గాడ్. విరిగి నలిగిన మనస్సును యెహోవా అలక్ష్యము చేయడంట. కఠినమైన హృదయుడై కామాంధుడై దావీదు చేయరాని పాపం చేశాడు. పాపం మీది పాపం చేశాడు. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసినప్పుడు తను ఎంత ఘోరమైన పాపం చేశాడో, తన హృదయాన్ని ఎంత కఠినం చేసుకొని క్రూరమైనటువంటి పాపం చేశాడో గ్రహించి, తను చేసినటువంటి పాపం తన కండ్ల ముందు కనబడినప్పుడు రాత్రింబవళ్ళు ఏడుస్తూ దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. దేవా, నేను పాపిని, నీ ఎదుటనే నేను ఘోర పాపం చేశాను. ఆ ఘోర పాపము నా ఎదుట ఇప్పుడు నాకు కనబడుతుంది. అయ్యో, నేనెంత ఘోర పాపం చేశాను అని రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. 51వ కీర్తన ఆయన ఆ సందర్భంలో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో సాగిలపడి గుండెలు బాదుకుంటూ కఠిన హృదయాన్ని పగలగొట్టుకొని విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెట్టాడు, ప్రార్థించాడు. ఆ వచనాన్ని ఒకసారి చదివితే, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. 17వ వచనం, విరిగిన మనస్సే
దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చపలు కూడా దేని పెడతా. పగిలిపోయింది హృదయం. నాతాను ప్రవక్త ద్వారా సుత్తి తీసుకొని పగలగొట్టినట్టు దావీదు యొక్క హృదయాన్ని పగలగొట్టాడు దేవుడు. కఠినుడై చేసినటువంటి ఆ క్రూరమైనటువంటి పాపమును, ఆ హృదయ కాఠిన్యాన్ని పగలగొట్టేశాడు. అందుకని దేవుని మాట అగ్ని వంటిది, సుత్తి వంటిది అని రాయబడింది. చెప్పడు బండలు పగలగొట్టు, బండలు పగలగొట్టు సుత్తి లాంటిదంట. చెప్పలు కొట్టి దేని పాపాన్ని తగలబెడుతుంది. కఠిన గుండెను సుత్తితో పగలగొట్టినట్టుగా పగలగొడుతుంది ఆయన మాట. ఆ పగిలిన హృదయముతో, విరిగిన మనస్సుతో ఏడుస్తూ, ఓ దేవా, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షము నా మీదకి రాని. హల్లెలూయా. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుమంటూ ఏడుస్తున్నాడు. నీ కటాక్షము నా మీదకి, నీ ప్రజల మీదకి. సియోన్ అంటే ఇశ్రాయేలీ. నీ కటాక్షము రాని ప్రభువా, నీ కటాక్షము నా మీద, సియోను మీదకి రాని. ప్రాకారం కట్టించు ప్రభువా, ప్రాకారం కట్టించు. నిజంగా చెప్పాలంటే నా మనస్సుకు ప్రాకారము కట్టించు ప్రభువా, నా హృదయానికి ప్రాకారము కట్టించు ప్రభువా. నా ప్రజలు ఇలాంటి పాపాలు చేయకుండా ప్రాకారం కట్టించు. యెరూషలేము యొక్క గోడలను కట్టించు. ప్రాకారం. మనసుకు ప్రాకారం అవసరం, హృదయానికి ప్రాకారం అవసరం. అలాగనే మన కన్నులకు ప్రాకారం అవసరం. లేకపోతే మనము చేయకూడనివి చేస్తాము, చూడకూడనివి చూస్తాము. మనసుతోనే పాపం చేస్తాం, కన్నులతోనే పాపం చేస్తాం. యేసయ్య చెప్పాడు, వ్యభిచారం చేస్తేనే కాదు, ఆ మనసుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. కాబట్టి మన మనసుకు, మన చూపులకు, మన హృదయానికి, మన సర్వ శరీరానికి ప్రాకారము అవసరం. చప్పుల కొట్టి దేవుడు ఒక ప్రాకారం లేనివాడై అడ్డు ఆపు లేకుండా పాపం చేశాడు. స్నానం చేస్తున్న స్త్రీని చూచి ఆమె భర్తను అన్యాయంగా యుద్ధంలో కఠిన హృదయుడై చంపించాడు. ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు. దేవునికి తెలియదా? హలో. అయితే దేవుడు తన ప్రవక్తను పంపించినప్పుడు తప్పు తెలుసుకొని ఏడ్చాడు. దేవుని మాట గుండెను బద్దలు చేసింది. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యోవేలు ప్రవక్త కూడా అదే అంటున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు, మీ వస్త్రములను కాదు, మీ హృదయాలు చించుకోండి. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోండి, రాబోతున్న కరువును తప్పించుకోండి. ద్రాక్షరసం ఉండదు, ఆహారం ఉండదు, పశువులకు మేత ఉండదు, ఎద్దులకు సాలలుండవు, ద్రాక్షగానుగుల్లో ద్రాక్షరసం రాదు. మీరు గనక నా మాట విని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కృపావాత్సల్యత గలవాడు, అత్యంత కృపగలవాడు, దీర్ఘశాంతుడు, దయగలవాడు గనుక ఆయన పశ్చాత్తాపడి తను చేస్తానన్న కీడు చేయకుండా మానుతాడు. మీరు పోగొట్టుకున్నదంతా మరలా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. గత సంవత్సరంలో నువ్వేమేమైతే పోగొట్టుకున్నావో నీ పాపాల వల్ల, దేవుని మాట విననందువల్ల, దేవునికి దూరమైనందువల్ల, అన్యులతో కలిసి అన్యుల ఆచార సాంప్రదాయాల్లో విగ్రహారాధనల్లో వెళ్ళి దేవునికి ఇష్టం లేనివి చేసి
దేవునికి కోపం కలిగించి నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి నీవు ఏమేమి పోగొట్టుకున్నావో అవన్నీ దేవుడు తిరిగి ఇవ్వగలడు. హల్లెలూయా. ఇవ్వడానికే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను క్షమించడానికే హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఆయన వైపు తిరిగి రావడానికే మాట్లాడుతున్నాడు. అదే ఆ మాట 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడు! అంత పాపం చేసి పోగొట్టుకున్న వాడిని కూడా పిలుస్తున్నాడు. ఇంత ఘోరమైన పాపాలు చేసి అంతా పోగొట్టుకున్నావు కదా, సరే ఇప్పుడైనా తిరిగిరా. ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూ. నేను నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి పరిశీలన చేసుకొని, గత సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా ఏమేమి చేసి దేవునికి ఎంత దూరం వెళ్ళిపోయి పతనమయ్యామో పోగొట్టుకున్నామో ఒకసారి ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడమే కాకుండా పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకున్నట్లయితే, హల్లెలూయా, పశ్చాత్తాపడినట్లయితే ఆయన నిన్ను ఇప్పుడే క్షమించేస్తాడు. ఇప్పుడే నిన్ను తీసుకుంటాడు. ఇప్పుడే నువ్వు పోగొట్టుకున్నావని ఆయన నీకు మరలా అనుగ్రహిస్తాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. నువ్వు ఆయన సొత్తు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నదానివి, కొన్నవాడివి. ఆయన సొత్తును ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు. దీర్ఘశాంతంతో తన సొత్తుతో మాట్లాడుతూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు, గద్దిస్తూనే ఉంటాడు. ఆ గద్దింపుల వెనక ఈ మర్మముగా ఉన్నది ఏమిటంటే, మరుగై ఉన్నది ఏమిటంటే ఆయన గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఆయన గద్దింపుల వెనక ఉన్నది గొప్ప ప్రేమ. చాలా మంది గద్దింపులను అసహించుకుంటారు. అసలు ఆ గద్దింపుల వెనక ఉన్న దేవుని ప్రేమను గ్రహిస్తే ఎప్పుడు అసహించుకో. నా మంచి కోసమే దేవుడు నన్ను గద్దిస్తున్నాడని నువ్వు గ్రహించిన రోజున నీ కండ్లు కన్నీరు కారుస్తాయి. ఇంత ఘోరపాపినైనా సరే నన్ను ప్రేమతో తిరిగి రావాలని హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు నా ప్రభు. నన్ను నాశనానికి వదిలిపెట్టకుండా, మరణానికి వదిలిపెట్టకుండా. కాబట్టి ఒక్కసారి ఈ రాత్రి, ఈ సంవత్సరం మన సంఘములో మొదటి ఉపవాస దినమున మన జీవితాలను పరిశీలన చేసుకొని, ఏదైనా సరే గత సంవత్సరంలో దేవునికి దూరంగా వెళ్ళి ఏమేమి చేశామో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తానికి తిరిగి ప్రతిష్ఠించుకుంటాం. తిరిగి ప్రతిష్ఠించుకోండి, దేవుని చిత్తానికి ప్రతిష్ఠించుకోండి. అలాగే ఉపవాస దినాన్ని కూడా ప్రతిష్ఠించుకోండి. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. నిలబడదాం, పరిశీలన చేసుకుందాం. దేవుడు ప్రేమగల దేవుడు. ప్రార్థించండి. దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించండి, పరిశీలన చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడైనా సరే
అంత పోగొట్టుకున్నావు కదా, ఇప్పుడైనా సరే నువ్వు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రా. ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రా. నీ వస్త్రములను కాక నీ హృదయాన్ని చించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించు. నేను ప్రేమగల దేవుణ్ణి, అత్యంత కృపగలవాణ్ణి, క్షమించుటకు సిద్ధ మనసు గలవాణ్ణి, నీవు పోగొట్టుకున్నదంతా తిరిగి ఇవ్వగల దేవుణ్ణి. నీ కోసం ప్రాణమే ఇచ్చాను కదా, ఇక నీ కోసం నేను ఏమి ఇవ్వలేనా? నీ పట్ల ఏమి చేయలేనా? నీ పట్ల గొప్ప రక్షణ కార్యం చేశానే, నా ప్రాణం ఇచ్చానే. మృత్యుంజయుడనై సమాధిల నుంచి లేచి నా తండ్రిని మహింపర్చానే, సజీవుడినై ఉన్నానే. నీ పట్ల నేను ఇక ఏమి చేయలేనా? ఇంకా విశ్వసించడం లేదా? వ్యర్థమైన దాని చుట్టూ తిరుగుతావా? వ్యర్థమైన వారి చుట్టూ తిరుగుతావా? వ్యర్థమైన వారి వెంట, వ్యర్థమైన దానిని వెంట వెళ్తావా? ఇంకా నీ కళ్ళు తెరవబడలేదా? ఇప్పుడైనా నా వైపు తిరుగు. ఉపవాసముండు, కన్నీళ్లు కార్చుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రా. నేను నీ యొద్దకు వస్తా, నీ పాపాలు క్షమిస్తా, నువ్వు పోగొట్టుకున్నావని నీకు మరలా ఇస్తా. ఏ దేవుడు చేస్తాడండి? ఏ దేవుడు పిలుస్తాడండి? ఎవరు చేయగలరండి ఈ పని? ద్రోహుల్ని, తనకు వ్యతిరేకంగా ఆయన యొక్క సన్నిధిలో రొమ్ము గుద్ది పారిపోయి భయంకరంగా పతనమైనటువంటి వారిని మళ్ళా రమ్మని పిలిచేది ఎవరండి? 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పాపులను పిలవచ్చాను నేను, నీతిమంతులు పిలవరాలేదని చెప్పిన దేవుడు ఎవరండి? పాపుల కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, పాపులను రక్షించుటకు వచ్చాను, పాపులకు బదులుగా మరణించడానికి వచ్చాను, వారి శిక్ష నేను భరించడానికి వచ్చా, వారి పాపాలు నా మీద వేసుకోవడానికి వచ్చా, వారి శాపాలు నేను తీసుకోవడానికి వచ్చా, వారి వ్యాధి జబ్బులు రోగాలు నా మీద వేసుకోవడానికి వచ్చా. అన్ని వాళ్ళ మీద నుంచి తీసి నా మీద వేసుకొని వారికి బదులుగా నేను మరణించా, వారికి బదులుగా పాపంగా చేయబడ్డా, శాపగ్రాహినయ్యా, రోగపీడితుడినయ్యా, వ్యాధి నలిపించిన వాడినయ్యా, వారికి బదులుగా మరణ శిక్ష భరించా, మరణించా. వారికి పాపం నుంచి విడుదలిచ్చా, శాపాల నుంచి విడుదలిచ్చా, వ్యాధి బాధలు జబ్బులు రోగాల నుంచి, ఆత్మీయ రోగాల నుంచి కూడా విడుదలిచ్చా. మరణ పాత్రులైన వారి కొరకు మరణించి వారిని మరణము నుంచి విడిపించా, నరకమనే రెండవ మరణము నుంచి విడుదల చేశా. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా నీ ప్రభువును గురించి? ఈ గొప్ప ప్రభువును గురించి ఎప్పుడైనా నీ స్నేహితులకు చెప్పావా? మతాన్ని గురించి చెప్పాల్సిన అక్కర్లే, మతం రక్షించదు. ఈ గొప్ప ప్రియుడు, ఈ గొప్ప త్యాగి, ఈ గొప్ప రక్షకుని గురించి ఎప్పుడైనా చెప్పావా? ఆయన చేసిన విషయాలు చెప్పావా? చెప్పు. మతం అక్కర్లేదు, మతం వల్ల ఎవరు రక్షించబడరు. రక్షకుడు ఒక్కడే, సర్వలోక పాప పరిహారార్థమై దేవుని గొర్రె పిల్లగా బలి అయి
రక్షణ కలుగజేసిన వాడు ఒక్కడే ఒక్కడే, ఆయనే. పరలోకము నుండి కన్యక గర్భము ద్వారా, కన్యకైన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి మానవుడుగా వచ్చినటువంటి, మానవుడుగా జన్మించినటువంటి యేసు క్రీస్తు, ఆయన ద్వారానే సంపూర్ణ రక్షణ, విడుదల. ఇప్పుడైనా గ్రహించు. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, క్రైస్తవుడు కానివాడు అయినా సరే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన లోకరక్షకుడు. ఇప్పుడైనా సరే నీ పాపాల వాళ్ళంతా పోగొట్టుకున్నావా? ఇక ఎందుకు ఆత్మహత్య చేసుకుని నేను నా కుటుంబ సభ్యులు చచ్చిపోతాం అనుకుంటున్నావా? చచ్చిపోవలసిన ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అక్కర్లే. నువ్వు తిరిగిరా, మనపూర్వకంగా తిరిగిరా. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ నీ పాపాలు ఒప్పుకుంటూ రా. నిన్ను క్షమించి నిన్ను చారదీసి నీవు పోగొట్టుకున్నావని నీకు ఇచ్చి నీ కుటుంబాన్ని నిలబెట్టుతాడు, భూమి మీద నిలబెడతాడు. రేపు చనిపోయిన తర్వాత పరలోక నివాసములో నిన్ను చేరుస్తాడు. అమ్మా, అయ్యా, తమ్ముడు, అన్నా, చెల్లి, ఒకసారి రాత్రి నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? ఈ మొదటి రోజు మన ఎలవారి దినే సంఘములో మొదటి ఉపవాస దినమున దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అయ్యా, అక్క, అమ్మలారా, నీ పరిస్థితి ఎలా ఉంది? దిగులు పడబాకు. దేవునికి లోబడు, దేవుని వైపు తిరుగు. ఉపవాసం ఉండి ఆయన బతిలాడుకో ఆయన పాదాలు పట్టుకో. దీనుడు ఆయన సన్నిధిలో సాగిలపడు. నిన్ను ఆయన లేవనెత్తుతాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామండి. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉండగా సోదరుడు సుకుమారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్లీజ్ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే ఒప్పిస్తా ఉన్నాడో ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఇకనైనా, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనపూర్వకంగా తిరిగి ఆయన దగ్గర రండి. మీ వస్త్రాలు కాకుండా హృదయాలు చింపుకొని ప్రార్థన చేయండి. కనికరం గల దేవుడు, మహావాచ్యత గల దేవుడు నీకు క్షమాభిక్ష పెడతాడు. నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ యొక్క సంవత్సరము మొదటి ఉపవాస ప్రార్థనలో ప్రభువా కూడి ఇచ్చిన ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా మాతో నాయనా మీరు ప్రేమతో కూడినటువంటి మీ యొక్క మాటల ద్వారా, ప్రేమతో కూడిన హెచ్చరికల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క మొదటి నైనా ఉపవాస దినం, ప్రతిష్ఠ దినం ప్రభువా, నైనా మీ సన్నిధిలో మేము నాయన కూడి ఇచ్చి ఉండగా ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు నాయన ప్రభువా వారు కలిగిన సమస్తాన్ని బట్టి వారు గర్వించి వారు మీకు దూరం అయిపోయినప్పుడు నాయన ప్రభువా వారు మీరు హెచ్చరిక చేశారు నాయన, వారిని సరిచేశారు నాయన. ఇప్పుడైనాను సరే మీరు ఉపవాసం ఉండమని, ప్రతిష్ఠ దినం ఏర్పాటు చేసుకోమని ప్రభా మిమ్మల్ని బతిమాలుకొనడానికి నాయన ఉపవాసం ఉండి మీ సన్నిధిలో మనఃపూర్వకంగా నాయన తిరిగి రమ్మని ప్రభా మీరు ప్రేమతో పిలిచారు నాయన. అలాగ వచ్చినప్పుడు నాయన ప్రభా మీరు నాయన కోల్పోయిన సమస్తాన్ని ప్రభా మీరు తిరిగి అనుగ్రహించిన దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా ప్రభా మమ్మల్ని ప్రేమించిన ఆయన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మేము కూడా రాబోయేటువంటి భయంకరమైనటువంటి ప్రభా ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రభా, రాబోయే భయంకరమైన దినాలలో ఆయన మమ్మల్ని కాపాడుకోవడానికి ప్రభా నాయన మేము పోగొట్టుకున్నవన్నీ కూడా నాయన మరలా నాయన మీ కనికరము బట్టి, మీ కృపను బట్టి మేము పొందుకోవడానికి ప్రభా నాయన
మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకొని ప్రభా నాయన మా అపరాధములు మా దోషములు మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నాయన విరిగి నలిగిన హృదయము కలిగి నాయన మీ సన్నిధిలో నాయన మేము ఉపవాసం ఉండి నాయన ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రభా మీరు కరుణా వాత్సలత గల దేవుడు, దీర్ఘశాంతుడు నాయన, కృపా సమృద్ధి గల దేవుడు నాయన ప్రభా. స్తోత్రం నాయన ప్రభా. మీరు మేము పోగొట్టుకున్నవన్నీ కూడా మీరు మరలా తిరిగి నాయన మీరు అనుగ్రహించే దేవుడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. మీరు స్పష్టంగా ఈ రాత్రి నాయన మీరు మా పిలుస్తూ ఉన్నారు నాయన. మేము ఎంత భయంకరంగా పాపం చేసినప్పటికీ నాయన ప్రభా, మీకు నాయన దూరం అయిపోయినప్పటికీ నాయన ప్రభా, ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా దుఃఖించుచు నా ఎదుగు తిరిగి రమ్మని ప్రభా మీరు ప్రేమతో మీరు పిలుస్తున్నారు నాయన ప్రభా. ఈ రాత్రి మీ పిలుపునందుకు నేను ఆయన మీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. వారి జీవితాల్లో నాయన కోల్పోయిన ప్రతిదీ కూడా నాయన మీరు మరలా తిరిగి అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మేము ఎల్లప్పుడూ కూడా నాయన ప్రభా మమ్మల్ని మేము నాయన మీ చిత్తానికి నాయన ప్రభా మేము ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకొని ప్రభా, అలాగే ఉపవాస దినము కొరకు నాయన మమ్మల్ని మేము ప్రతిష్ఠ చేసుకొని మా జీవితంలో నాయన ప్రభా మిమ్మల్ని బతిమలాడుకొని ప్రభా, ఒక యవనస్త్రాలు పెనిమిటిపోయిన 20 యవనస్త్రాలు ప్రభా గోనెకు పట్ట కట్టుకుని ఎలాగ అంగలారుస్తుందో అలాగ మీ సన్నిధిలో ప్రభా మేము నాయన అంగలార్చి నాయన మా జీవితాలలో ప్రభా నాయన ప్రభా మేము నాయన మీ ద్వారా మేలులు పొందుకోవడానికి ప్రభా మీ కనికరం పొందుకోవడానికి మీ కృప మా అందరికీ దయచిమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా ప్రభా. మీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ మాటలు విని ప్రభా ఈ రాత్రినైనా ప్రతిష్ఠ చేసుకుంటున్నారో ఆ ప్రతిష్ఠతలోనైనా ప్రభా మమ్మల్ని నిలబెట్టి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నాయన మేము నాయన ప్రభా నాయన ఉపవాసం ఉండి మీ సన్నిధిలో నాయన బతిమలాడుకొని ప్రభా మమ్మల్ని తగ్గించుకొని ప్రభా స్తోత్రాలు నాయన ప్రభా నాయన మిమ్మల్ని ప్రభా వేడుకోవడానికి మాకు ఎల్లప్పుడూ మీ కృప అనుగ్రహించమని ప్రభా స్తోత్రం నాయన. మీ నమ్మదైన స్థలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక చిన్న ప్రకటన. మీరంతా